హలో ఫ్రెండ్స్, శ్రావణ మాసం వస్తుందంటే మనకి వరలక్ష్మీదేవి పండుగ హడావిడి అన్నీ ఉంటాయి. అలాగే కొత్త చీర కొనుక్కుంటాం, పట్టు చీర కొంటాం అమ్మవారికి పెట్టడానికి. అలాగే అమ్మవారికి చీర కట్టి అలంకరించాలని చాలా సరదా పడుతూ ఉంటాము. అయితే అమ్మవారికి ఇలా శారీ కట్టడం అనేది, చీర కట్టడం ఎంత సులువుగా కట్టొచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అనమాట. పండుగ రోజు మనకు వంట పనులు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి, దాంతోపాటు మళ్ళీ అమ్మవారికి అలంకారం కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ శ్రమ ఉంటుంది. కాబట్టి అంత శ్రమ ఎక్కువ లేకుండా ఈజీగా సులువు పద్ధతిలో ఎలా కట్టుకోవాలో చీర అమ్మవారికి ఎలా కట్టొచ్చో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు అమ్మవారికి ఏ చీర కట్టాలనుకుంటున్నారో ఆ చీరని ఫస్ట్ తీసుకొని దాన్ని మనం చీర మనకైతే ఎలా కట్టుకుంటామో అదే విధానంలో ఈ చీరని ఫస్ట్ మనం సర్దుకుందాము క్లియర్గా. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కుర్చీలు పెట్టుకోవడానికి ముందర కొంచెం చీరని కొంచెం నడుము చుట్టుకోవడానికి వదిలేస్తాం కదా, అంత చీరని మనం కొంచెం వదిలేయాలన్నమాట. ఒక పీస్ని వదిలేసి అక్కడ నుంచి మనం కుర్చీలు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. సగం చీర అయిపోయేదాకా కూడా మనం కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అమ్మవారికి కడతాం కాబట్టి ఎక్కువ కుర్చీళ్ళు వస్తాయి. అందులోనే మీరు బ్లౌజ్ పీస్ అందులోంచి కట్ చేయకుండా ఉంచితే దాంట్లోనే ఉంది, రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంది అంటే ఇంకా ఎక్కువ కుర్చీళ్ళు వస్తాయి. మొత్తం మీద విత్ బ్లౌజ్ అయినా వితౌట్ బ్లౌజ్ అయినా సరే మీరు సగం చీర అయిపోయే వరకు కూడా ఇలాగా కుర్చీళ్ళు పెట్టేయాలన్నమాట. నీట్గా మనకి చక్కగా కుర్చీలు మనం చీర కట్టుకునేటప్పుడు మనం ఎలా కుర్చీలు పెట్టుకుంటామో సేమ్ అలాగే ఈ కుర్చీళ్ళన్నీ కూడా నీట్గా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా ముందే సర్దేసుకొని మనకు కావాలంటే మీరు ఇలా నిలబడి చేయలేదంటే కూర్చొని కూడా చక్కగా చీరని కిందన పెట్టుకొని కూడా మీరు సర్దుకోవచ్చు. నేనైతే నిలబడే సర్దేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా కూర్చొని నిదానంగా కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా కుర్చీళ్ళన్నీ చక్కగా పెట్టుకున్న తర్వాత దీనికి మనము అక్కడికి ఒక పిన్ను వేసేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ విడిపోకుండా ఉండడానికి అక్కడ ఒక పిన్ను పెట్టేసుకుంటే, పెద్ద పిన్స్ ఉంటాయి కదా మన దగ్గర చీర కుర్చీళ్ళు పెట్టుకునేవి, అలాంటి పెద్ద పిన్ను తీసుకొని ఒకటి దాన్ని అక్కడ ఫిట్ చేసేద్దాము, పిన్ చేసేద్దాము. అక్కడ కరెక్ట్గా బ్యాక్ సైడ్కి వచ్చేటట్లా మనైతే లోపల దోపుకొని పిన్ పెట్టుకుంటాం కదా, అలా అన్నమాట. ఇక్కడ మనం పిన్ చేసేసి పెట్టేసుకుందాం. అమ్మవారికి కట్టేటప్పుడు పెద్ద బార్డర్ ఉండే చీరలు, జరీ బార్డర్ ఉండే చీరలు అయితే చాలా బాగుంటాయి. లేదా చీర అంచు కాంట్రాస్ట్గా వస్తే ఇంకా చాలా బాగుంటుంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. లైట్ కలర్ శారీ అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ కలర్ శారీ ఉంది అనమాట, డార్క్ కలరే. కానీ అంచు బార్డర్ పెద్దదిగా ఉందని చెప్పేసి ఇది కడుతున్నాను మీకు డెమో చూపించడం కోసం అని చెప్పి. అయితే ఇప్పుడు మనం చీర కుర్చీలని సెట్ చేసేసాము. ఇప్పుడు పాయింట్ అంచుని మనం స్టెప్స్ రెడీ చేసేసుకుందాం. స్టెప్స్ మనం చక్క నీట్గా ఇలాగ మనం పైట వేసుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటామో మనం చీర కట్టుకునేటప్పుడు అదే మాదిరిగా ఏమీ తేడా లేదు. సేమ్ మనం కట్టుకునేటప్పుడు మనం అయితే ఎలా కట్టుకుంటామో అదే విధంగా దీనికి చక్కగా బార్డర్ కనిపించేలాగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్లు నీట్గా ఒకదాని తర్వాత ఒకటి వెనకాల బయటికి కనిపించకుండా వచ్చేలాగా మనం ఇక్కడ దీన్ని నీట్గా పైట అంచుని స్టెప్స్ పెట్టేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి బాగా నీట్గా రావాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనం చీర కట్టేటప్పుడు మళ్ళీ మనకి ఇంకా అసలు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంక ఏమీ మనకి ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట శారీ డ్రైపింగ్ అనేది అమ్మవారికి కట్టేటప్పుడు. నిజంగా 10 నిమిషాలు అయిపోద్దండి. చీరని మాత్రం సెట్ చేసేసుకున్నామంటే మాత్రం మనకి 10 నిమిషాల్లో కట్టేయచ్చు. మీరు ముందు రోజే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నారనుకోండి శారీని, మీరు కట్టాలనుకున్న శారీని, నెక్స్ట్ డే మనకి అంత పని ఉండదన్నమాట. చాలా త్వరగా కట్టేయచ్చు. అమ్మవారికి కలశం పెట్టిన వెంటనే దానిపైన మనం చీరని ఈజీగా కట్టేయచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి స్టెప్స్ అన్నీ నీట్గా రెడీ అయిపోయి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడు మనం ఒక లెవెల్ వరకు చేసాం కదా, దీనికి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా పొడుగ్గా తీయాలి పైట్ కాబట్టి ముందు ఇక్కడ పిన్ చేసేసి మళ్ళీ ఇంకొక పిన్ను ఇంకొక లెవెల్లో మళ్ళీ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి పిన్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం చేత్తో పట్టుకొని మొత్తం అంతా చేయాలంటే కష్టం కదా, సగం సగం చేసుకుంటే ఈజీగా అవుతుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేసాం అనుకోండి, ఇంక ఇది ఊడిపోదు మనకి. ఇప్పుడు మళ్ళీ దాని కింద నుంచి మళ్ళీ తీసుకొని ఇంకోసారి సేమ్ అలాగే వాటిని కొంచెం పొడుగ్గా ఇక్కడ కూడా ఒక పిన్ వేసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి కుర్చీలు పెట్టుకున్న తర్వాత నడుము చుట్టూ తిప్పుకొని మనం పైట వేసుకుంటాం కదా, ఇంకా అదే స్టైల్లో అన్నమాట ఇది. ఇంకా ఏమీ తేడా లేదు. మనకి ఈ రకంగా పెట్టుకున్నామంటే ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎలా కట్టాలి ఏంటని. మనం డైరెక్ట్గా అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి చీరని కడదామంటే అక్కడ కట్టడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని ఫస్ట్ మనము ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనం కరెక్ట్గా చేసేసుకున్నామంటే శారీకి
ఇంకా మనకి కరెక్ట్గా ఈజీగా అయిపోద్ది అనమాట పని. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం స్టెప్స్ అన్నీ తీసుకొని ఒక సేమ్ పైన ఎలా పెట్టామో అలాగే ఇక్కడ కూడా 1 బై 1 నీట్గా ఒక స్టెప్ తీసుకొని ఇలాగా మరి వెడల్పుగా పెట్టుకోకూడదండి. అమ్మవారికి పెట్టినప్పుడు మనం కొంచెం ఎక్కువ స్టెప్స్ పెట్టాలి. అప్పుడే మనకి జరీ బార్డర్ బాగా కనిపిస్తుంది అనమాట, కొట్టొచ్చినట్టు. ఆ బార్డర్ మాత్రం బయటికి బాగా ఎలివేట్ అయ్యేలాగా బాగా కనిపించేటట్లు మనం స్టెప్స్ నీట్గా పెట్టుకోవాలి. మనం చీర కొనేటప్పుడు కూడా ఏంటంటే సాఫ్ట్ సిల్క్ కొనుక్కుంటే మనకి ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సాఫ్ట్ సిల్క్ అయితే మనకి ఏమవుతుందంటే మడతలు చక్కగా ఒకదాని తర్వాత ఫీల్స్ బాగా వస్తాయి. మనకి ఏంటంటే కొన్ని చీరలు తన్ని పెట్టినట్టు ఉంటాయి అనమాట. అందుకని మనం ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. శారీస్ చూడడానికి బాగుంటాయి కానీ మనం కట్టుకునేటప్పుడు స్టిఫ్గా అయిపోయి అట్లా కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయి అలా అయిపోతుంది. ఇప్పుడైతే మనకి చీర రెడీ అయిపోయింది. మన కుచ్చుళ్ళు రెడీ అయిపోయి అలాగే పైట కూడా రెడీ చేసేస్తాము. పిన్నులు పెట్టేస్తాం ఎక్కడికక్కడ. ఇంకా దీన్ని మనం తీసుకెళ్ళి చక్కగా సెట్ చేసేసుకోవాలి. మనకైతే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి బిందె ఉంటే మన ఇంట్లో అంటే బిందెలు అంటే మీ దగ్గర రాగి బిందెలే ఉండాలని ఏం లేదు, స్టీల్ బిందె కూడా పెట్టుకోవచ్చు. షేప్ కూడా ఇలా రౌండ్గా ఉండాలని ఏమీ లేదు. మనకి ఇంట్లో మీకు ఏ షేప్లో ఉన్నా కూడా పర్వాలేదు. హైట్ చూసుకోండి. మరీ హైట్ ఎక్కువ పెట్టేసుకుంటే మీకు ఏంటంటే నిలబడినట్లు ఉంటుంది అనమాట. అమ్మవారు కూర్చున్నట్లు ఉండదు, నిలబడిపోయినట్లు ఉంటుంది. అందువల్ల హైట్ మాత్రం మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. నేను ఇక్కడ అమ్మవారికి పీట మనం ఎలాగో కలశం పెట్టిన పీట పెడతాం కదా, అలాగే ఇక్కడ పీట పెట్టుకొని దీని మీద నేను ఇప్పుడు ఈ బిందె పెడుతున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇదే బిందెలు వాడుతాను అనమాట. ఇవి ఇలా పెట్టేసుకున్నాను అమ్మవారికి ఎవ్రీ ఇయర్ పెట్టడానికి అని చెప్పేసి. అంటే స్టీల్ కన్నా రాగి చాలా మంచిదట. రాగి కానీ ఇత్తడి కానీ దేవుడికి వాడితే చాలా మంచిదని చెప్తారు. అందుకే నేను రాగివే కొనుక్కొని పెట్టుకుంటాను అనమాట. మనం ఇప్పుడు కింద బిందెకి కాకుండా పైన పెడతాం కదా, ఆ బిందెకి ఏం చేయాలంటే ఇలాగా ఒక కర్ర ముక్కను తీసుకోండి. ఒక స్టిక్ ఉంటుంది కదా, రోళ్ళ కర్ర లాంటిది ఉంటుంది కదా, అలాంటి కర్ర తీసుకొని దాన్ని ఈ బిందెకి మనం ఇలాగ కట్టేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను, అలాగే తిప్పాలన్నమాట. అప్పుడే మీకు కర్ర నిలబడుతుంది గట్టిగా, లేదంటే వంగిపోతుంది. మనం పువ్వులు వేసినప్పుడు వెనకాల దానికి సపోర్ట్గా వేస్తాం కదా, చీర పమిట అంతా దాని మీద నుంచి వస్తుంది, ఆ బరువుకి వంగిపోతుంది. అలా వంగిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే గట్టిగా ఇలాగా కర్రను తీసి కట్టేసుకోవాలన్నమాట. మనకి దేవుడి గుళ్ళలో కూడా అమ్మవారిని రెడీ చేయడానికి ఇలాగే చేస్తారు. కలశం బిందికి ఇలాగే కర్రను కడతారు. మీరు చూడండి కావాలంటే ఎప్పుడైనా. దాని మీద నుంచి మనం ఇప్పుడు చీరను తీసి పైట అంతా అందు మీద నుంచి లాగుతాం కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అందుకని గట్టిగా కొంచెం పెద్ద తాడు తీసుకొని గట్టిగా స్ట్రాంగ్గా ముడి వేసేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది అనమాట. చూస్తారు కదా, మనకి ఇప్పుడు ఇలాగా రెడీ అయిపోయింది చక్కగా. ఇంక ఇటు కదలదు, అది బాగా గట్టిగా కట్టేస్తా, గట్టిగా టైట్గా కట్టేసాను, ముడేసేసాను. పురుకోస దారం అయితే గట్టిగా బిగుసుకుంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్లు పోసుకోండి లోపల. మీరు ఎలాగో కలసంలో నీళ్ళు పోస్తారు కదా, నీళ్ళు పోస్తే మనకి కదలకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఇందాక కుచ్చుళ్ళు పెట్టాం కదా, ఈ చీరను ఏం చేస్తామంటే కిందన బిందె పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ బిందెలోని ఇలాగా లోపలికి సగం వరకు తోసేయాలన్నమాట లోపలికి. కొంతమంది చీరను సగానికి మడిచి కుచ్చుళ్ళు పెట్టుకుంటారు, అది ఇంకా ఎక్కువ పని అన్నమాట. మీకు ఈజీగా అయిపోవాలంటే మనకి ఇది చాలా ఈజీ మెథడ్. మనం ఇలా కుచ్చుళ్ళు పెట్టేసి సగం చీరని లోపల తోసేసుకుంటే మనకి ఫాస్ట్గా పని అయిపోతుంది. చూసారు కదా, నీట్గా వచ్చేసే కుచ్చుళ్ళు ముందుకి. మనం పవిట తర్వాత వేద్దాము. ఫస్ట్ అయితే ఈ బిందెని పైన పెట్టేసుకుందాము నీట్గా. దీన్ని ఫస్ట్ వాటర్ పోసేసి అందులో లోపల వాటర్ వేసేసి కలసం. మీ బిందెలో వాటర్ కాకపోతే కొంతమంది బియ్యం పోసుకుంటారు, బియ్యం అయినా సరే పోసేసుకోవచ్చు. బరువు మాత్రం ఉండాలి లోపల, లేదంటే మనకి కదులుతుంది బిందె. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం పైట కూడా మనకు స్టెప్స్ పెట్టేసుకున్నాం కదా, ఈ చీర కొంగును కూడా మనము ఇలాగ వెనక నుంచి చక్కగా ఆ చెంకంతా తీసి మనం స్టెప్స్ పెట్టుకున్నాం కదా, రెడీగా నీట్గా పెట్టేసుకున్నాం కదా. మీరు ఇంకా కావాలంటే దీనికి ఐరన్ కూడా చేసుకోండి. నేను డెమో చూపించడం కోసం మీకు ఇలా చూపిస్తున్నాను. మీరు నిజంగా కట్టేటప్పుడు రియల్గా కడతారు కదా, అప్పుడు మనం కావాలంటే దాని మీద కొంచెం ప్రెస్ చేసేసుకున్నామంటే చక్కగా కదలకుండా మనకి బ్యూటీ పార్లర్లో కడతారు కదా శారీ, అంత నీట్గా వస్తుంది అనమాట. ఫంక్షన్స్లో కడతారు కదా బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్స్, అంత బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ పైటని వెనక నుంచి లాక్కొని ఇప్పుడు మనం కర్ర ఉంది కదా పైన, దాని మీద నుంచి తీసుకోవాలన్నమాట. ఇలా చక్కగా అలా తీసుకొని మనం చున్నీ వేసుకుంటాం చూసారా మనము,
అదేలాగా అనమాట. ఇప్పుడు మనం చున్నీ ఎలా వేసుకుంటామో డ్రెస్సుల మీద అదే స్టైల్లో ఇలా వేసేసుకోవాలి. వేసేసి ఇప్పుడు చక్కగా మనం ఏం చేయాలంటే ఆ సెంటర్లో రెండు కలిపి పిన్ని పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి చూడడానికి ముందరికి అందంగా కనిపిస్తుంది అనమాట. నిజంగా దేవుడు గుళ్ళో అమ్మవారిని ఎలాగా పెడతారో, రెడీ చేస్తారో, అమ్మవారికి శారీ ఎలా కడతా, చీర కట్టి అలంకారం ఎలా చేస్తారో అదేలాగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. అది ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా. మనకు ఒక్కటే ఏంటంటే శారీని మాత్రం చక్కగా ముందు రెడీ చేసి పెట్టేసుకోవాలి. అదొక్కటి మాత్రం చేసుకుంటే చాలు. చక్కగా ఇలా ముందుని మనం బాగా నీట్గా సర్దేసుకొని కుచ్చిళ్ళు అవి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా చాలా రకాలుగా కట్టొచ్చండి అమ్మవారికి శారీస్. నేను మీకు సింపుల్గా అయిపోయేలాగా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామందికి చీర కట్టడం అనేది ఒక పెద్ద ఇదిలాగా భయపడుతుంటారు. అమ్మవారికి చీర కట్టడం చాలా పని, చేయలేకపోయాం, మేము మామూలుగానే పెట్టేసాం అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా కట్టుకోవడం ఒకసారి అలవాటు అయితే ఇంకా మనం ఇందులో చాలా చాలా వెరైటీస్ నేర్చుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఇలా వేసేసి ఈ పక్కన ఈ కర్ర ఉంది కదా, కర్ర ఇటు సైడ్ కూడా మనం అది వెనక నుంచి ఇలాగా అమ్మవారి పైటని ఇలా లాగి ముందుకు లాక్కోవాలన్నమాట. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలాగా ముందుకు ఆ పైటని తీసి అక్కడ కూడా పక్కన మనం ఒక చిన్న పిన్ని పెట్టేస్తే కదలకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో, ఎంత ఫాస్ట్గా అయిపోయింది తెలుసా. ఇప్పుడు మనం చక్క పైన కొబ్బరికాయ పెట్టేసి మన దగ్గర ముఖవాడ ఉంటుంది కదా అమ్మవారిది, వెండిది కానీ ఇంకేదైనా మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా రకాలు దొరుకుతున్నాయి. అమ్మవారి ముఖవాడము అది కూడా ఫైబర్వి అన్నీ వస్తున్నాయి కాబట్టి, మెటల్ అన్నీ వస్తున్నాయి, జర్మన్ సిల్వర్ వస్తున్నాయి. ఏదైనా సరే కొని ఇలా చక్కగా అమ్మవారికి ముఖవాడం కూడా పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచి అలంకారం అనేది మీ ఇష్టం అన్నమాట. మీ దగ్గర ఏ నగలు ఉంటే వేసుకోవచ్చు. అమ్మవారికి ఇంకా మీరు ఎలా అలంకారం చేసుకుంటారో మీ ప్రీతి, మీ ఇష్టం. ఇంకా నెక్లెస్లు, హారాలు ఏమన్నా అమ్మవారికి మనం అంతా సంతోషంగా అలంకరిస్తాం కదా. నిజంగా చాలా ఆడవాళ్ళకి వరలక్ష్మీదేవి పండుగ అంటే చాలా సరదా అయిన పండుగ, చాలా ఇష్టమైన పండుగ మా ఆడవాళ్ళకి. ఎంతసేపు అని ఇక్కడే ఉండిపోతాం మనం అలంకారం చేసుకుంటూ. ఇంకా మనకి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు అనమాట. అంత బాగా అంత ఇష్టంగా చేస్తాం ఈ పండుగ మాత్రం. అయితే ప్రతి సంవత్సరం చేస్తానండి. ప్రతి సంవత్సరం అలంకారం ఇలాగే చేస్తాను అమ్మవారికి. అలా చీర కట్టి చాలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు చక్కగా నగలు వేసేసి వడ్డాణం కూడా పెడితే ఇంకా మంచిగా చాలా బాగా కనిపిస్తుంది. అమ్మవారి చీర కట్టడానికి ఆనవాయితీలు ఉండాలి అది ఇదని ఏమీ లేదండి. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు చక్కగా. వరలక్ష్మీదేవి పండుగ అంటే ఇంత వరకు రోజుల్లో కాదు, ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చక్కగా అమ్మవారిని అలంకరించుకొని ముచ్చటగా చాలా సంతోషంగా చేసుకుంటున్నారు. చక్క ఇలా చేసుకుంటే మనకు కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఏదో అమ్మవారు మన ఇంట్లో వచ్చి కూర్చున్నారు అన్నంత అనుభవం, ఆ అనుభూతి కలుగుతుంది అనమాట. ఇప్పుడైతే జడ కూడా పెట్టేద్దాం మనం. ఇలా జడలు దొరుకుతాయి మనకి బ్యాంగిల్ షాప్లో, ఫ్యాన్సీ స్టోర్స్లోని, పూజ సామాన్లు అమ్మే దగ్గర కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ బాగానే అవైలబిలిటీ ఉంది. ఇలా చక్కగా జడలు దొరుకుతాయి. జడని ఏం చేయాలంటే మనం కొబ్బరికాయ పెట్టాం కదా, ఆ పై జుట్టుకి చక్కగా ఇలాగ తగిలించేస్తే అలా ఉండిపోద్ది అనమాట. ఇంకా కదలదు. మనం పూలై పెట్టక ముందరే దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ మర్చిపోతాము. అందుకే వన్ బై వన్ చూసుకోండి ఏమేమి పెడుతున్నానో. ఫస్ట్ ఏం పెడితే ఒకసారి మళ్ళీ మనం పెట్టేసిందంటే తీయలేము. అందువల్ల ఏం చేయాలంటే కరెక్ట్గా ఏది ముందు పెట్టాలో అది ముందు పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ కదిపామనుకోండి ఒక్కొక్కటి జారిపోవటం, పడిపోవటం జరుగుతాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం పైన సైడ్ కర్ర ఉంది కదా, ఆ కర్రకి చక్కగా ఇలాగ గాజులు తగిలించేసుకుంటే బాగుంటుంది. మనకి ఇంకా రెడీమేడ్ హ్యాండ్స్, కాళ్ళు, అమ్మవారికి కాళ్ళు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. మీరు కావాలంటే అవి కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్కి అంతంత వద్దులేండి, చాలా ఎక్కువ పని అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇలాగ సింపుల్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయండి. సింపుల్గా ఎలా అంటే అలా తగిలిచ్చేసుకోవచ్చు అవన్నీ. అలాంటివి మీకు చూపిస్తున్నాను నేను వీడియోలో. ఎక్కువ కష్టపడేటివి ఏమీ చూపించలేదు. నెక్స్ట్ టైం కాళ్ళు, చేతులు ఇవన్నీ పెట్టి చేసేది కూడా నేను వీడియో చేస్తాను. ఇది బిగినర్స్ కోసం అని చెప్పేసి నేను సింపుల్గా చేశానండి. దీన్ని మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఎందుకంటే వరలక్ష్మీ పండుగ కూడా ఇంకొక 4 రోజుల్లో దగ్గర పడిపోతుంది. మీరు ఈ వీడియో చూసి ప్రిపేర్ అవ్వండి బాగా, ఎలా చేసుకోవాలి సింపుల్గా అని చెప్పి నేను చూపించాను.
ఇప్పుడు పువ్వులు కూడా చక్కగా మీకు పువ్వులు ఎన్నన్నా వేసుకొని అలంకారం చేసుకోవచ్చు, కానీ ఎక్కువ బరువున్న పువ్వులు వేసేయొద్దండి. ఎందుకంటే కలశం పెట్టాం కదా, బరువుకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కొంచెం బరువు తక్కువ ఉండేవి వేసుకోండి. ఎక్కువ ముందుకు వేలాడేటట్టుగా వేయొద్దు. వెనక నుంచి వేసేసుకున్నామంటే బరువు మనకి ఎక్కువ లాగదు, చక్కగా కనిపిస్తుంది. అమ్మవారు కూడా చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా మీరు అటు ఇటు అరటి కంబాలు వస్తాయి కదా మనకి మొక్కల్లాగా అరటివి, అవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీపాలతో అలంకరించుకొని లైటింగ్ అంతా పెట్టుకుంటే ఇంకా అసలు ఎంత బాగుంటుందో. అమ్మవారు అలాగా మన ఇంట్లో వచ్చి కూర్చున్నంత ఆనందంగా అనిపిస్తా చూసుకుంటుంటే. నా అలంకారం అయితే అయిపోయిందండి అమ్మవారిది. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ ఆంధ్ర బీడ్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.